హాయ్ అండి. అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 16. జాన్వి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధార్థ్ కాఫీ కప్పు వైపుకు చూశాడు. అతని మనసు ఆలోచనలో పడిపోయింది. కాఫీ తాగాలో వద్దా అని ఆలోచిస్తూ ఉండగా అదే సమయంలో కప్పు పక్కనే ఉన్న చిన్న చీటీపై అతని చూపు పడింది. ఇదేంటి, జాన్వి రాసిందా? ఇందులో ఏమంటుందో అని అతనిలో ఆసక్తి పెరిగింది. వెంటనే కొంచెం ముందుకు వంగి ఆ చీటీని తీసుకుపోతూ ఉండగా అతని ఫోన్ మోగింది. చిరాగ్గా ఫోన్ ఎత్తి చూడగా అది అమెరికాలోని ఒక ముఖ్యమైన ఖాతాదారుడి కాలు. తప్పనిసరిగా మాట్లాడాల్సిన పని కావటంతో ఫోన్లో మాట్లాడుతూనే బాల్కనీలోకి వెళ్లి కూర్చున్నాడు. చాలా సేపటికి తర్వాత కాల్ ముగిసింది. అప్పుడు అతనికి ఆ చీటీ గుర్తొచ్చింది. వెంటనే లోపలికి వచ్చాడు. అక్కడ ఒక పనివాడు చేతిలో ట్రేతో నిలబడి ఉన్నాడు. అందులో కాఫీ ఉంది, కానీ కప్పు మాత్రం వేరుగా కనిపించింది. సిద్ధార్థ్ వెంటనే ట్రేలో చూశాడు. కానీ ఇప్పుడు ట్రే పూర్తిగా ఖాళీగా ఉంది. నా కాఫీ ఎక్కడా అని సిద్ధార్థ్ కోపంగా అడగగానే ఆ పనివాడు భయంతో వణిగిపోయాడు. సార్, ఇదే మీ కాఫీ అని తడబడుతూ చెప్పాడు. మూర్ఖుడా, ఇంతకు ముందు ఉన్న కాఫీ ఎక్కడా? ఆ ట్రే ఏమైంది అని సిద్ధార్థ్ మరింత కోపంతో అడిగాడు. ఆ చీటీలో ఏముందో తెలుసుకోవాలనే ఆతృత అతనిలో ఉంది. అంతేకాదు, జాన్వి తొలిసారి అతను అడగకుండానే తన కోసం కాఫీ తీసుకొచ్చింది. సార్, అది చల్లారిపోయింది, అందుకే పారేశాం. మీకోసం కొత్తగా ఈ కాఫీ తయారు చేశామని పనివాడు భయపడుతూ చెప్పాడు. ఆ మాట వినగానే సిద్ధార్థ్ కోపంతో అతని చేతిలో ఉన్న ట్రేను లాక్కొని నేలకేసి కొట్టాడు. బల్లున శబ్దం వినిపించింది. ట్రేతో పాటు కప్పు కూడా పగిలిపోయింది. గాజు ముక్కలు అన్ని వైపులా చల్లా చెదురుగా ఎగిరిపోయాయి. ఆ పనివాడు మరింత భయంతో సిద్ధార్థ్ వైపుకు చూస్తూ నిలబడ్డాడు. ఆ కాఫీని, ఆ ట్రేను తీసుకెళ్ళమని నీకెవరు చెప్పారు? నేను చెప్పానా? చెప్పు, నేను చెప్పానా? చెప్పలేదు కదా, మరి ఎందుకు తీసుకెళ్లావు అని సిద్ధార్థ్ అగ్నిలా మండుతున్న చూపులతో ప్రశ్నించాడు. ఇంకా భయంతో పనివాడు తల ఉంచుకున్నాడు. మా కళ్ళ ముందు నుంచి వెంటనే వెళ్ళిపో అని సిద్ధార్థ్ గట్టిగా అరిచాడు. అంతే, ఇక పనివాడు ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ అసహనంగా తన జుట్టులోకి వేలు పోనిచ్చాడు. ఏదో విలువైంది పోయినట్టుగా అతని మనసు కలత చెందింది. తనలో తానే ఇంత తప్పు సమయంలో ఫోన్ చేసిన ఆ అమెరికా ఖాతాదారుని తిట్టుకున్నాడు. చివరి కాగలేక తన గది నుంచి వంటగది వైపుకు నడిచాడు. బహుశా ట్రేలో ఇంకా చీటీ ఉండి ఉంటుందేమో అన్న చిన్న ఆశ అతనిలో మిగిలి ఉంది. వంటగది బయట నుంచే లోపలికి తొంగి చూశాడు. నలుగురు వంటవాళ్ళు వివిధ వంటకాలు రెడీ చేస్తున్నారు. ఒక మూలలో మాత్రం జాన్వి, రీచా ఇద్దరు కలిసి పాయసం తయారు చేస్తున్నారు. సిద్ధార్థ్ కొద్దిగా లోపలికి అడుగు పెట్టగానే అక్కడున్న వంట వాళ్ళందరూ చూపు అతనిపై పడింది. అతన్ని అక్కడ చూసి వాళ్ళంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. సిద్ధార్థ్ మొదటిసారి వంటగదిలోకి రావడంతో వాళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాక అలానే ఉండిపోయారు. సార్, మీకేమైనా కావాలా అని ప్రధాన వంటవాడు వెంటనే ముందుకు వచ్చి మర్యాదగా అడిగాడు. జాన్వి, రీచా కూడా వెనక్కి తిరిగి చూడగా సిద్ధార్థ్ తలుపు దగ్గర నిలబడి కనిపించాడు. అతన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు. సిద్ధార్థ్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అతను వంటగదిలో ఉన్న టేబుల్ వైపుకి చూశాడు. కొద్దిసేపటి క్రితం తన గదికి వచ్చిన ట్రే ఏదో గుర్తించడం అసాధ్యంగా ఉంది. అక్కడ అలాంటి ట్రేలు చాలా ఉన్నాయి. ఆ చీటీ కూడా ఎక్కడా కనిపించలేదు. మనసులోనే వంటగది నిర్వహణను తిట్టుకుంటూ నిలబడ్డాడు. అది ఏమీ లేదు, మీరు ఏం వండుతున్నారు అని ఏదో అడగాలన్న ఉద్దేశంతో ప్రశ్నించాడు. వెంటనే ఆ నలుగురు వంటవాళ్ళు తాము తయారు చేస్తున్న వంటకాల గురించి ఒక్కొక్కరుగా చెప్పడం స్టార్ట్ చేశారు. వాళ్ళందరూ చెప్పాక సిద్ధార్థ్ జాన్వి, రీచాల వైపుకు చూశాడు. అది జాన్వి నాకు పాయసం ఎలా చేయాలో నేర్పుతుంది అంతే అని రీచా చిరునవ్వుతో చెప్పింది. ఇంకా సిద్ధార్థ్ ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. అయ్యో, నిజంగానే ఈయన హిట్లర్కే పోటీ ఇస్తాడు అని రీచా మెల్లగా జాన్వి చెవిలో చెప్పింది. వెంటనే ఇద్దరు నవ్వు ఆపుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. సిద్ధార్థ్ బయటికి రాగానే ఎదురుగా నేహ వచ్చింది. అతన్ని చూసి మధురంగా నవ్వింది. సిద్ధార్థ్, నీతో కొంచెం మాట్లాడాలి అని అతని దగ్గరకు వచ్చి అంది. నేహ, దయచేసి నా మనసేమీ బాగోలేదు అని సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. అదంతా నేను క్షణాల్లో మార్చేస్తాను రా అంటూ నేహ అతని చెయ్యి పట్టుకుని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకెళ్ళింది. స్విమ్మింగ్ పూల్ కనిపించగానే అక్కడ జరిగిన సంఘటన మళ్ళీ సిద్ధార్థ్కు గుర్తొచ్చింది. వెంటనే అతని కోపం మరోసారి చెలరేగింది. నేహ అని అతను ఏదో చెప్పబోతూ ఉండగా నేహ అతన్ని అక్కడున్న విశ్రాంతి కుర్చీలో కూర్చోబెట్టి అతని వెనుక నిలబడి మెల్లగా తలకు మర్దన చేయటం స్టార్ట్ చేసింది.
సిద్ధార్థ్, ఇప్పుడు నీకు చాలా హాయిగా అనిపిస్తుంది, నేను మాటిస్తున్నాను అని నేహ అతని జుట్టును మెల్లగా నిమురుతూ అంది. సిద్ధార్థ్ కళ్ళు మూసుకుని ఆమె చేస్తున్న మర్దనను ఆస్వాదించడం ప్రారంభించాడు. సిద్ధార్థ్ అని నేహ మెల్లగా పిలిచింది. అని సిద్ధార్థ్ స్పందించాడు. ఈ ఉదయం జరిగిన విషయం వల్ల నువ్వు నాపై కోపంగా ఉన్నావని నాకు తెలుసు, కానీ నిజం చెప్పాలి అంటే సమ్మర్ కేవలం స్నేహితుడిగానే జాన్విని నీళ్ళలోకి లాగాడు. కానీ ఆమె మధ్యతరగతి అమ్మాయి కాబట్టి అలాంటి విషయాలకు అలవాటు లేదు. అందుకే అతన్ని తప్పుగా అర్థం చేసుకుంది. పైగా అందరి ముందు అతన్ని కొట్టింది కూడా. పాపం, అంత పెద్ద కుటుంబానికి చెందిన అతనికి అలా అవమానం జరిగితే కోపం రావడం సహజమే కదా. నువ్వు కూడా అంత తొందరగా స్పందించాల్సిన అవసరం లేదు. అది జాన్వి కోసం అయితే అస్సలు కాదు అంటూ నేహ మెల్లగా తన మాటలను సిద్ధార్థ్ మనసులోని నాటే ప్రయత్నం చేసింది. అని సిద్ధార్థ్ చిన్నగా స్పందించాడు. అది విన్న నేహ మనసులోనే సంతోషపడింది. అంటే సిద్ధార్థ్ ఉదయం జరిగిన విషయాన్ని మర్చిపోయాడని ఆమె అనుకుంది. జాన్వి అతిథి కాబట్టి అతను ఆమె గురించి ఆలోచించి ఉంటాడని భావించింది. ఆమెపై అతనికి ప్రత్యేకమైన అభిమానం ఉండదని తనకు తానే నమ్మకం చెప్పుకుంది. ఇక జాన్వి మరోసారి ఏదైనా తప్పు చేస్తే సమ్మను పంపించినట్లే ఆమెను ఇంటి నుంచి పంపించేస్తాడని ఊహించుకుని మనసులోనే ఆనందించింది పాపం. ఇక అలా అనుకుని నేహ అతనికి మరింత దగ్గరగా కూర్చుంది. అతని గుండెపై చేయి వేసి తన ముఖాన్ని అతని ముఖానికి దగ్గరగా తీసుకువచ్చింది. సిద్ధార్థ్ కళ్ళు తెరిచి చూడగా నేహ ముఖం చాలా దగ్గరగా కనిపించింది. ఆమె మెల్లగా మరింత దగ్గరగా వచ్చి అతని పెదవులను తాకబోతూ ఉండగా సిద్ధార్థ్ ఆమెను అక్కడే ఆపేశాడు. అదే సమయంలో అంటూ ఎవరో కావాలని దగ్గిన శబ్దం వినిపించింది. ఆ శబ్దానికి నేహ ఒక్కసారిగా తడబడిపోయింది. అదే క్షణంలో సిద్ధార్థ్ కూడా ఆమెను తనకు దూరంగా నెట్టేశాడు. ఇక స్విమ్మింగ్ పూల్ అంచున ఉండటంతో నేహ నేరుగా నీళ్ళల్లో పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నీళ్లు చెలరేగాయి. నేహ వెంటనే నీళ్ళలో నుంచి తల పైకెత్తి తడిచిన జుట్టుని వెనక్కి తోసుకుంది. ఆ మూర్ఖుడెవరు అని కోపంగా చుట్టూ చూసింది. కొద్ది దూరంలో ఇద్దరు పనివాళ్ళు నిలబడి ఉన్నారు. వాళ్ళు నవ్వు ఆపుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నారు. అది చూసి నేహాకు మరింత చిరాకొచ్చింది. ఏంటి అని సిద్ధార్థ్ ప్రశాంతంగా వాళ్ళ వైపుకు చూస్తూ అడిగాడు. సార్, బయట పెళ్లి ఏర్పాట్ల కోసం వచ్చిన వాళ్ళు వచ్చారు అని వారిలో ఒక పనివాడు మర్యాదగా చెప్పాడు. సరే అని చెప్పి సిద్ధార్థ్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. నేహ మాత్రం ఇంకా నీళ్ళల్లో నిలబడి కోపంతో ఆ ఇద్దరు పనివాళ్ళ వైపుకే చూస్తూ ఉండిపోయింది. ఇక్కడ జాన్వి పాయసం తయారు చేసి తన మామయ్యతో ఫోన్లో మాట్లాడుతూనే తోట వైపుకు నడిచింది. ఆ ప్రదేశం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంది. ఫోన్ ముగిసిన తర్వాత కూడా ఆమె అక్కడే పూలను చూస్తూ సీతాకోక చిలుకల వెంట అమాయకంగా తిరుగుతూ ఆనందిస్తుంది. అదే సమయంలో అకస్మాత్తుగా ఎవరో వెనుక నుంచి ఆమెను గట్టిగా పట్టుకున్నారు. ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడిన జాన్వి అరవబోతూ ఉండగా అతడు వెంటనే ఆమె నోరు మూసేశాడు. అతని ముఖం ఆమె కళ్ళ ముందుకు రాగానే కోరికతో నుండిన అతని చూపుని చూసి జాన్వికి ఒళ్ళంతా వణికిపోయింది. ఆమె తన శక్తిని అంతా కూడగట్టి అతన్ని తోసేయాలని ప్రయత్నించింది. కానీ అతను వక్రంగా నవ్వుతూ ఆమెను అలాగే బిగించి పట్టుకున్నాడు. ఇక్కడ ఉన్నావా? నువ్వేదో పేదవారి కాలనీలో ఉంటావనుకుంటాను, కానీ బాగా ధనవంతుల ఇంట్లో ఉంటున్నావే, ఎలా? ఇక్కడ ఎవరికైనా దగ్గరే ఈ సౌకర్యం సంపాదించుకున్నావా ఏంటి అని సుధీర్ ఆమె నోరుపై ఒత్తిడిని పెంచుతూ అన్నాడు. అతని స్పర్శ జాన్వికి చాలా అసహ్యంగా అనిపించింది. ఒళ్ళంతా వికారంగా మారిపోయింది. కడుపు తిరుగునట్టుగా అనిపించింది. అయినా ఎంత ప్రయత్నించినా అతని బంధం నుంచి బయటపడలేకపోయింది. నిజం చెప్పు, ఈ ఇంటి యజమానితోనే ఉంటున్నావు కదా నువ్వు? అతను నీకు చాలా డబ్బిస్తున్నాడా అని సుధీర్ వెటకారంగా అన్నాడు. ఆ మాటలు వినగానే జాన్వి కళ్ళల్లో నీళ్లు ఉబికాయి. ఆమె కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకుని వెంటనే తన శక్తిని అంతా కూడగట్టుకుని అతన్ని ఒక్కసారిగా బలంగా తోపు తోసింది. ఆ దెబ్బకు అతని పట్టు కాస్త సడలింది. ఆ అవకాశాన్ని వదులుకోకుండా జాన్వి ప్రాణభయంతో అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె ఆగకుండా పరిగెడుతూనే ఉంది. తోట దాటింది. భవనం దగ్గరకు చేరుకుంది. అయినా వెనక్కి ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. తల వంచుకుని పరిగెడుతూ ఉండగా ఒక్కసారిగా ఎదుట ఉన్న వ్యక్తిని బలంగా ఢీకొట్టి వెనక్కి జారి నేలపై పడిపోయింది. భయంతో తలెత్తి చూడగా ఎదురుగా సిద్ధార్థ్ ఆందోళనతో ఆమెని చూస్తున్నాడు.
నీకేం కాలేదా అని ఆప్యాయంగా అడుగుతూ ఆమె వైపుకు చేయి చాచాడు. జాన్వి శరీరం భయంతో వణుకుతుంది. కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. ఆమె ఎంతగా భయపడిపోయి ఉండడంతో సిద్ధార్థని చూడగానే వెంటనే లేచి అతన్ని గట్టిగా హత్తుకుంది. ఆ అకస్మాత్తు కౌగిట్లో సిద్ధార్థ్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు. అతనికే తెలియకుండా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఒక మధురమైన అనుభూతి శరీరం అంతా అలుముకుంది. ఆ క్షణంలో చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఆగిపోయినట్టుగా అనిపించింది. కానీ జాన్వి ఏడుపు శబ్దం అతని చెవుల్లో స్పష్టంగా వినిపిస్తుంది. ఆమె భయంతో వణుకుతూ ఏడుస్తూ ఉండడం అతని మనసును కలిచివేసింది. తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలపైకి వెళ్లి మెల్లగా వీపును నిమిరింది. ఏమైంది అని సిద్ధార్థ్ ఎంతో మృదువుగా ఆప్యాయంగా అడిగాడు. అతని మాటల్లోని ఆప్యాయత, ఆదరణ జాన్వి మనసుని తాకాయి. చిన్నప్పటి నుంచి ఇలాంటి భరోసా కోసం ఆమె ఎంతగానో ఎదురు చూసింది. అందుకే ఆమె అతన్ని మరింత గట్టిగా కౌగిలించుకుని కళ్ళు మూసుకుంది. ఆమె శరీరం ఇంకా వణుకుతూనే ఉందని సిద్ధార్థకు స్పష్టంగా అర్థమైంది. కానీ అతని దగ్గర ఉండగానే ఆమెకి ఇప్పుడు రక్షణ లభించినట్టుగా అనిపిస్తుంది. అందుకే క్రమంగా ఆమె గుండె చప్పుడు సద్దుమణిగింది. కళ్ళు మూసుకుని అతని కౌగిట్లోనే నిశ్చలంగా నిలిచిపోయింది. ఆమె అలాగే సిద్ధార్థ్ కౌగిట్లో ఒదిగిపోయి ఉండిపోయింది. ఆమె ఏమీ మాట్లాడకపోవటంతో సిద్ధార్థ్ కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఎందుకో అతనికి అర్థం కాలేదు, కానీ ఈ క్షణంలో తన మనసు పూర్తిగా మారిపోయినట్లే అనిపించింది. ఇంతవరకు ఎప్పుడూ అనుభవించని ఒక కొత్త ఫీలింగ్ అతని హృదయాన్ని తాకింది. ఈ క్షణం ఇలాగే జీవితాంతం నిలిచిపోతే ఎంత బాగుంటుందో అనిపించింది. నీ కౌగిల్లోనే నేను కలిసిపోవాలి. నీ శ్వాసలో నా శ్వాస మమేకం కావాలి. ఈ క్షణం ఇక్కడే ఆగిపోవాలి. నీ జీవితంలో నేను ఒక భాగమైపోవాలి. స్వర్గాన్ని మర్చిపోయేంత ప్రశాంతంగా నీ కళ్ళల్లోని ప్రతి భావంగా మారిపోవాలి అని అతని మనసు మౌనంగానే పలికింది. ఛే, అసలు నేను ఏం ఆలోచిస్తున్నాను అని ఒక్కసారిగా తన ఆలోచనలకు తానే ఉలిక్కిపడ్డాడు. వెంటనే తన మీద తనకే కోపం వచ్చింది. ఆమె చేతులను మెల్లగా పట్టుకుని తనను దూరంగా చేశాడు. అప్పటికే జాన్వి కూడా తేరుకుంది. తను సిద్ధార్థను హత్తుకున్నానని గుర్తొచ్చి మరింత సిగ్గుపడింది. కళ్ళల్లోని కన్నీళ్లను తుడుచుకుని సంకోచంగా తన వైపుకు చూసింది. సార్, అది నేను అని చెప్పబోతూ ఉండగానే అచ్ అంటూ అనుకోకుండా అతని మీదే తుమ్మేసింది. సిద్ధార్థ్ వెంటనే తన ముఖాన్ని చేత్తో తుడుచుకుని కోపంగా ఆమె వైపుకు చూశాడు. జాన్వి మాత్రం జాలిగా అతని ముఖాన్ని చూస్తుంది. ఇప్పుడు అతను తప్పకుండా తనపై కోప్పడతాడని ఆమెకు అర్థమైంది. తనలో తానే తన అజాగ్రత్తను తిట్టుకుంది. సిద్ధార్థ్ ఏదో మాట్లాడబోతూ ఉండగా అచ్ అచ్ అంటూ ఆమె మళ్ళీ తుమ్మింది. అయితే ఈసారి నోటిపై చెయ్యి పెట్టుకుంది. అతను కోపంగా మాట్లాడబోతూ ఉండగా ఆమె కన్నీళ్లతో నిండిన కళ్ళపై అతని చూపు పడింది. క్షణంలోనే అతని కోపం కరిగిపోయింది. క్షమించండి సార్, నిజంగా క్షమించండి అని ముక్కు పీలుస్తూ జాన్వి చెప్పి అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది. ఆమెకు జ్వరం వచ్చినట్టుందా అని సిద్ధార్థ్ ఆమె వెళ్ళిపోతున్న వైపుకు చూస్తూ మనసులో అనుకున్నాడు. తెలియకుండానే ఆమె గురించి అతని మనసులో ఆందోళన మొదలైంది. సార్ అని ఎవరో పిలవడంతో సిద్ధార్థ్ ఆలోచన నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా గుబురు గడ్డం ఉన్న దృఢమైన శరీరంతో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని రూపం చూస్తే రౌడీలా అనిపిస్తుంది. ఏంటి అని సిద్ధార్థ్ ప్రశాంతంగా అడిగాడు. సార్, నా పేరు సుధీర్. జీవనసాధి ఈవెంట్స్ సంస్థ నుంచి వచ్చాము. మీ ఇంట్లో జరగబోయే పెళ్లి ఏర్పాట్ల బాధ్యత మాకే వచ్చింది. అందుకే ముందుగా ఈ భవంతిని పరిశీలించడానికి వచ్చాం. మా యజమాని కూడా వస్తున్నారు. బయట ఉన్న వాళ్ళు ముందుగా మీ అనుమతి తీసుకోవాలని చెప్పారు అని సుధీర్ మర్యాదగా చెప్పాడు. అది విన్న వెంటనే సిద్ధార్థ్ ముఖంపై ఆలోచనలు ఇక ముసురు కమ్ముకుంది. ఎవరైనా ఉన్నారా అని సిద్ధార్థ్ గట్టిగా పిలవగానే ఇద్దరు పనివాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఈ ఇల్లు ఏమైనా ధర్మశాల అని సిద్ధార్థ్ కోపంగా అడిగాడు. పనివాళ్ళు వెంటనే సుధీర్ వైపుకు చూశారు. అతన్ని అక్కడ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. క్షమించండి సార్, పొరపాటున ఇతను లోపలికి వచ్చేసాడు అని ఒక పనివాడు వెంటనే సుధీర్ దగ్గరికి వెళ్ళి అన్నాడు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? బయట వాళ్ళకు లోపలికి రావడానికి అనుమతి లేదు. రండి రండి అంటూ ఆ పనివాడు సుధీర్ని బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. క్షమించండి, నిజంగా క్షమించండి సార్, ఈ విషయం నాకు తెలియదు. నేరుగా వచ్చి మీ అనుమతి తీసుకోవచ్చని అనుకున్నాను. సారీ సార్, నా తప్పే. దయచేసి నన్ను క్షమించండి సార్ అని సుధీర్ వినయంగా అన్నాడు. నా సహాయకుడితో మాట్లాడండి అని సిద్ధార్థ్ సుధీర్తో కోపంగా చెప్పేసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ్ వెళ్ళగానే సుధీర్ ముఖంలోని భావాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక బయటికి వెళ్తూ వెనక్కి తిరిగి ఆ ఇంటిని గూఢంగా చూస్తూనే ఉన్నాడు.
అతని మనసులో ఏదో పన్నాగం నడుస్తుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇక జాన్వి తన గదికి వెళ్ళిన తర్వాత చాలాసేపు షవర్ కింద నిలబడి ఏడుస్తూనే ఉంది. సుధీర్ తాకిన జ్ఞాపకం గుర్తొచ్చిన ప్రతిసారి తన శరీరమే అపవిత్రమైనట్టుగా అనిపిస్తుంది. అతని అసహ్యకరమైన స్పర్శ గుర్తుకొస్తే వాంతి వచ్చినట్టుగా అనిపించింది. చాలాసేపు వేడి నీటితో స్నానం చేసిన తర్వాత ఆమె మనసు కాస్త ప్రశాంతమైనది. రాత్రి దుస్తులు మార్చుకుని మంచంపై కూర్చుంది. అదే సమయంలో ఆమె చూపు కిటికీ వైపుకి వెళ్ళింది. ఎదురుగా ఉన్న ప్రదేశంలో సిద్ధార్థ్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని ముఖంలో కూడా ఏదో ఆందోళన కనిపిస్తుంది. అతన్ని చూడగానే కొద్దిసేపటి క్రితం జరిగిన సంఘటన అంతా జాన్వికి గుర్తొచ్చింది. తను అతన్ని గట్టిగా కౌగిలించుకున్న విషయం తలుచుకుని సిగ్గుతో ఎక్కడైనా దాక్కోవాలి అనిపించింది జాన్వికి. రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని ఆ క్షణం అసలు జరగకపోయి ఉంటే ఎంత బాగుండేదో అని మనసులోనే ప్రార్థించింది. కానీ అది చెరిపేయగలిగే కల కాదుగా. చివరికి ఒక నిట్టూర్పు విడిచింది. ఇక అతని ఎదురుగా ఎలా వెళ్ళాలి? నా గురించి ఏమనుకుంటాడో, నేను కావాలని అతనికి దగ్గర అవ్వాలని చూస్తున్నానని అనుకుంటాడో ఏంటో అని ఆలోచిస్తూ తలను పట్టుకుంది. అప్పుడే రీచా నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఎత్తింది. జాను, వెంటనే కిందకి రా, భోజనం రెడీగా ఉంది అని చెప్పి రీచా ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఇక జాన్వికి వెళ్ళక తప్పలేదు. నెమ్మదిగా కిందకి వచ్చింది. భోజనం మందిరంలో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నారు. సిద్ధార్థ్, నేహ పక్కపక్కనే కూర్చున్నారు. ఇద్దరు తమ తమ ఫోన్లో మునిగిపోయి ఉన్నారు. సిద్ధార్థ్ తనను చూడకుండా ఉండాలని భావించిన జాన్వి తొందరగా వెళ్ళి ఇక నేహ పక్కనున్న కుర్చీలో కూర్చుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.